హలో ఆల్, నమస్తే. నేను మీ డైటిషియన్ పావని. ఈ రోజు కూడా ఒక బ్యూటిఫుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. హై ప్రోటీన్ కట్లెట్స్ అన్నమాట. సో మనం యూజువల్ గా ఇంట్లో బయట తీసుకుంటూ ఉంటాం కట్లెట్స్. అంటే ఓన్లీ బయట తీసుకునే గప్చు బండి దగ్గర కట్లెటే గుర్తొస్తుంది. బట్ ఇంట్లో కూడా హ్యాపీగా టిక్కీస్ తయారు చేసుకోవచ్చు. సో ఆ టిక్కీస్ ఎలా తయారు చేసుకోవాలి, రెగ్యులర్ గా తయారు చేసుకోవచ్చు, దీనికి చాలా ప్రాసెస్ ఉంటుందని అంటే కనుక చాలా తక్కువ ప్రాసెస్ లో తొందరగా చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి, చాలా మంది వెజిటేరియన్స్ నన్ను తరచుగా అడుగుతూ ఉన్నారు, ఏంటంటే వెజిటేరియన్స్ కి ఏం ఆప్షన్ ఉండదా, అసలు నాన్ వెజ్ వాళ్ళకే ఎక్కువ ప్రోటీన్ దొరుకుతూ ఉంటుంది, మనకు తక్కువ ప్రోటీన్ దొరుకుతూ ఉంటుంది అండ్ క్యాలరీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఈ వెయిట్ లాస్ అనేది లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, మళ్ళీ వే ప్రోటీన్ తీసుకోవాలి అని అంటే కూడా ఇంట్లో అలో చేయట్లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఈ రెసిపీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇందులో మనం సోయా చంక్స్ యూస్ చేస్తున్నాం. సోయా చంక్స్ లో ఉన్న ప్రోటీన్ చికెన్ ప్రోటీన్ తో సమానం, అంటే ఈక్వల్ గా మనకు ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. ఇందులో నేను తీసుకునేది గ్రీన్ మూంగ్ తీసుకున్నాను. నేను ముందు రోజే నానబెట్టుకొని నైట్ లైక్ కాటన్ క్లాత్ లో కట్టేస్తే మార్నింగ్ వరకు మొలకలు వచ్చాయి. సో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసేసి బాయిల్ చేసేసాను అనమాట. సో అలా మీరు జస్ట్ ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కూడా మరి 5 minutes అంటారు, మళ్ళీ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం అంటే అస్సలు లాంగ్ టైం పట్టదు. ట్రస్ట్ మీ గైస్, ఈ రెసిపీ మనకు 10 minutes లోపే రెడీ అయిపోతుంది. మీరు ఒకవేళ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఫుడ్, సో అది వచ్చే వరకు మినిమం 40 minutes పడుతుంది. ఇలాంటి టిక్కీస్ కానీ, హై ప్రోటీన్ టిక్కీస్ కానీ మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, సో 5 to 10 minutes లో మీరు కంప్లీట్ చేయొచ్చు అండ్ చాలా మంది కూడా తినొచ్చు. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. మెయిన్ గా ప్రోటీన్ కోసం మనం ఇందులో గ్రీన్ మూంగ్ తీసుకున్నాము, అలాగే సోయా చంక్స్ తీసుకున్నాము, కర్డ్ కూడా తీసుకున్నాం అనమాట. స్పైసెస్ వచ్చేసి మనం యాడ్ చేస్తుంది గార్లిక్ ఒకటి, సాల్ట్ ఒకటి, ధనియాల పొడి ఒకటి, అలాగే మనము గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాము. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి ఉల్లిగడ్డ, కొత్తిమీర, అలాగే మనం క్యారెట్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, కట్లెట్ చేయడానికి మనం ఇక్కడ తీసుకుంది మైదా కూడా కాదు, గోధుమ పిండి కూడా కాదు, ఇక్కడ తీసుకుంది బేసన్, సత్తు పౌడర్, చాలా చాలా హెల్దీ అండ్ హై ప్రోటీన్ కూడా. సో మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా తొందరగా ఎలా తయారవుతుందో నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. ఇందులో వచ్చేసి నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఉడకబెట్టిన గ్రీన్ మూంగ్ అనమాట, ఒక కప్పు తీసుకున్నాను. సో ఈ కప్పు సేమ్ అంతే కప్పు ఈక్వల్ క్వాంటిటీలో సోయా చంక్స్. నేను చెప్పాను కదా, హై ప్రోటీన్ వెజిటేబుల్ కట్లెట్స్, వెజిటేబుల్ టిక్కీస్ కూడా అనొచ్చు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు, పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్ వల్ల బాధపడుతున్న వాళ్ళు ఇది తరచుగా తీసుకున్నా కూడా ట్రస్ట్ మీ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సోయా చంక్స్ కూడా నానబెట్టినవి సేమ్ కప్పు మెజర్మెంట్స్తో తీసుకోండి. సో మిక్సీ పెట్టేటప్పుడు మనం ఇందులో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తాం. ఈ గ్రీన్ చిల్లీస్ కూడా మీకు ఎంత స్పైసీగా తీసుకుంటారో అంతవరకే పుష్ చేయండి. ఆ తర్వాత కొత్తిమీర. సో మిక్సర్ గ్రైండర్లో గ్రీన్ మూంగు, సోయా చంక్స్, కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గార్లిక్ కూడా యాడ్ చేద్దాము, వెల్లుల్లి. సో ఒక 10 వరకు తీసుకున్నాను నేను. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసేయండి. గ్రీన్ చిల్లీస్ కూడా ఇందులోనే యాడ్ చేశాను. ఓకే అండి, ప్రాపర్గా మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని నేను మీకు చెప్పాను కదండి, టిక్కీస్ తయారు చేయడానికి మనకి ప్రోటీన్ ఎక్కువ యాడ్ అవ్వడానికి ఇందులో 3 ఇంగ్రీడియంట్స్: గ్రీన్ మూంగ్, సోయా చంక్స్, ఆ తర్వాత బేసన్ అనమాట. ఈ బేసన్ ఇలా వేసి మనం ప్రాపర్గా టిక్కీస్ లాగా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి ధనియాల పొడి ఒకటే యూస్ చేస్తాను యూజువల్గా నేను మసాలాలు యూస్ చేస్తే కనుక. సో ఈ ధనియాల పొడిని కొద్దిగా యాడ్ చేసేద్దాం. ఇంతకుముందు నేను మిక్సర్ గ్రైండర్లో వేసినప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ తురిమినది కొద్దిగా వేసేసుకోండి. ఇందులో మీరు కీరా కూడా, ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ ప్రాపర్గా తురిమేసి కూడా వేసేసుకోవచ్చు. కట్లెట్ కాబట్టి వెజిటేబుల్స్ ఎంత బాగా యాడ్ చేస్తే అంత టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాపర్గా మీకు టిక్కీ వరకు వచ్చేంత వరకు మీరు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఫస్ట్ టైం మనం ఎక్కువ శనగపిండి మాత్రం వేయకూడదు, కొద్ది కొద్దిగా వేస్తూ కలిపితేనే మీకు ప్రాపర్గా వస్తుంది.
సో ఇలా నేను మిశ్రమాన్ని ప్రాపర్గా టిక్కీ రూపంలో కలిపేసుకున్నాను అనమాట. ఇది 2 minutes పక్కకు పెట్టేసి మనం టిక్కీతో పాటు ఏం తీసుకోవాలి, రైతా తీసుకోవాలి. సో రైతాకి కొద్దిగా కర్డ్, సో అందులో రైతా కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సరే అన్ని ఫుడ్లలో క్యాలరీస్ ఉంటాయి. క్యాలరీస్ లేని ఫుడ్ ఏది ఉండదు, ఒక వాటర్ తప్ప. తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి, అవి వెజిటేబుల్స్ ఒకటేనండి. సో మీరు ఏదైనా సరే లిమిటెడ్గానే తీసుకోవాలి. సో ఇందులో ఆనియన్స్, మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్స్ ఎన్ని తిన్నా అసలు ప్రాబ్లమే లేదు. కానీ కార్బ్స్ కానీ ప్రోటీన్ కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. కొత్తిమీర, క్యారెట్, ఆనియన్, ఈ 3 యాడ్ చేశాను అనమాట రైతాలో. మీరు చూసారు కదా, నేను ఓన్లీ 3 teaspoons ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. కర్డ్ కూడా ఎక్కువ తీసుకోలేదు. 3 teaspoons ఆఫ్ కర్డ్లో దానికంటే ఎక్కువ మోతాదులో వెజిటేబుల్స్ యాడ్ చేశాను అనమాట. సో మనం తీసుకోవాల్సింది వెయిట్ లాస్ జర్నీలో ఇలాగే. కర్డ్ మంచిది రైతా అని చెప్పేసి మనం ఎక్కువ కర్డ్ తీసుకున్నా కూడా క్యాలరీస్ ఖచ్చితంగా వస్తాయి. సో ఇది రైతా, నేను ప్రిపేర్ చేసిన రైతా. సో ఇందులో ఇంకా మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రిపరేషన్ చేసి పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ టిక్కీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ తీసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం కొద్దిగా వేడి అయిన తర్వాత ఆయిల్ కూడా చూడండి, కట్లెట్ అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ యాడ్ చేశారనుకోండి, మనం ఇంత శ్రమ పడిందంతా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ టీస్పూన్ ఆఫ్ ఆయిల్తో కూడా మనం కర్రీ ఉండొచ్చు. ఇంత చిన్న కప్ ఆయిల్తో కూడా కర్రీ ఉండొచ్చు, ఇంత పెద్ద కప్తో కూడా కర్రీ ఉండొచ్చు. మనం ఎలా యూజ్ చేస్తున్నాం ఆయిల్ ఇంట్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టేస్టీగా ఉండడానికి చాలామంది ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తుంటారు, ఒక టేస్ట్ కోసం చూసుకుంటారు. బట్ ఏంటంటే హెల్త్ అనేది మర్చిపోతూ ఉంటారు. టేస్ట్ అనేది కొన్ని రోజులు పక్కకు పెడితే మనం ఎంత ఆయిల్ వేసి వండినా కూడా ఉప్పు కారం సరిగ్గా వేయకపోతే టేస్ట్ ఉండదు కదండి. సో మీరు ఉప్పు కారం సరిగ్గా వేసి తక్కువ ఆయిల్తో కుక్ చేస్తే కూడా హెల్త్కి మంచిదే. సో మనందరం అనుకుంటూ ఉంటాం, హెల్త్ ఖరాబ్ అయితే అయ్యో నాకు హెల్త్ ఖరాబ్ అయింది, నేను ఫుడ్ బాగానే తీసుకున్నాను కదా అని. లేదు, సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంటేనే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల మనకు హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ చూసినట్టయితే నేను ఒక 3 grams ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు టిక్కీ ప్రిపేర్ చేస్తాము. సో పెనం వేడెక్కింది కాబట్టి నేను టిక్కీస్ ప్రిపేర్ చేసి వేస్తున్నాను. మీ ఇష్టం అండి ఏ సైజులో తీసుకుంటారు అనేది. బట్ టిక్కీస్ కూడా మనం వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి చాలా చాలా హెల్దీ. ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా ఇందులో వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంది. కార్బ్స్ అస్సలు మనం యాడ్ చేయలేదు. మరి కార్బ్స్ రావా అంటే ఖచ్చితంగా బేసిన్ తీసుకున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా యాడ్ అవుతాయి. బట్ మేక్ ష్యూర్ మనం ప్రోటీన్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది ఇందులో. క్వాంటిటీ అయితే సోయా చంక్స్ ఏదైతే కప్పుతో తీసుకున్నానో అదే క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ మూంగ్ తీసుకున్నానో అదే క్వాంటిటీ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను అనమాట, సేమ్ క్వాంటిటీ. సో మరి ఈ టిక్కీస్ ఎంతమంది తినొచ్చు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు అంటే 3 తినొచ్చండి. మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ వెయిట్ లాస్ జర్నీలో ఈ పాయింట్ అనేది చాలా మంది మర్చిపోతూ ఉంటారు. క్వాంటిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు ప్రిపరేషన్ వెయిట్ లాస్ టిక్కీస్ అని చూపించాను. మరి వెయిట్ లాస్ టిక్కీస్ అని చెప్పేసి ఒక 10 తీసుకోవచ్చా అంటే నో. ఇప్పుడు నేను క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ అని చెప్పాను కదా, క్వాంటిటీ ప్రకారమే తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీ అండి. టిక్కీస్ కొంచెం టైం పడుతుందండి, 5 minutes. ఆ 5 minutes ప్రిపరేషన్ కూడా మీకు చూపించాను. ఈ 5 minutesలో మనం ఏంటంటే కొన్ని వెయిట్ లాస్ గురించి ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ అనేది మాట్లాడుకుందాం. వర్కౌట్స్ చేయమంటున్నారు చాలా మంది. కొంతమంది ఏంటంటే చాలా మంది డైటీషియన్స్, చాలా మంది క్లినికల్ న్యూట్రిషనిస్ట్ కానీ ఎవరైనా సరే కొన్ని రకాలుగా గైడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది వర్కౌట్ చేయమంటారు, లేదండి వర్కౌట్ అవసరం లేదు, మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అని కొంతమంది చెప్తారు. కొంతమంది యోగా చేయమంటారు, కొంతమంది జిమ్కి వెళ్ళమంటారు. ఇలా మాకు ఎన్నో ఎవరిని ఫాలో అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. మీరు ఏ వీడియోలోనైనా సరే క్లియర్గా చెప్పండి, దట్ షుడ్ బి పర్ఫెక్ట్ అని చెప్పేసి మాకు ఒక DM చేశారనమాట. సో చూడండి, మీరు వర్కౌట్స్లో
ఫస్ట్ థింగ్ ఏంటంటే యోగా అయినా ప్రిఫర్ చేయొచ్చు, వర్కౌట్స్ ఇంట్లో ఉన్న వర్కౌట్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, డంబుల్ వర్కౌట్స్ అయినా చేయొచ్చు, లేకపోతే జిమ్కి వెళ్ళి వెయిట్స్ అయినా లిఫ్ట్ చేయొచ్చు. ఈ వర్కౌట్స్ లో ఏ వర్కౌట్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. దాంతో పాటు వాకింగ్ అనేది యాడ్ చేయడం వల్ల ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా చాలా బాగుంటుంది. సెకండ్ ఏంటంటే కొంతమంది వర్కౌట్స్ చేయొద్దు అంటున్నారు, ఇంట్లో ఉండే మంచిగా తింటూ వెయిట్ లాస్ అవ్వమంటున్నారు. మీరేం సజెస్ట్ చేస్తారు అని అంటే గనక, ఎవరైతే మీకు అలా చెప్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మిస్గైడెన్స్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఇలా మీరు ఫుడ్ తక్కువ చేసి ఎవరైనా తగ్గుతారండి. ఇప్పుడు నేను కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి ఫుడ్ తినకుండా ఉంటే మనకు వాటర్ లాస్, మజిల్ లాస్ అయిపోతుంది, ఎవరైనా తగ్గుతారు. దానిలో మిరాకిల్ ఏమీ లేదు. ఫుడ్ అంతా కట్ చేసి వెయిట్ లాస్ అవ్వడం అనేది. ఫుడ్ తీసుకుంటూ వర్కౌట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్ గా మజిల్ గెయిన్ అవుతుంది అండ్ బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మన బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ ఏ పెయిన్స్ అయినా సరే తగ్గాలి అంటే ఫస్ట్ థింగ్ బోన్ చుట్టూ ఉన్న మజిల్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. మరి బోన్ చుట్టూ ఉన్న మజిల్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది అంటే వర్కౌట్స్ చేయడం వల్ల స్ట్రాంగ్ అవుతుంది, బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది. అలాగే ఈ వర్కౌట్స్ చేస్తూ ప్రాపర్ డైట్ ఫాలో అవుతాం, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైతే మీకు తినకుండా ఉండి వాకింగ్ కూడా చేయకుండా ఇంట్లో ఉండే వెయిట్ లాస్ అవ్వండి అని అంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి బిగ్ నో చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వెయిట్ లాస్ మనం కూడా చేయొచ్చు, ఏవైనా యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ. దానికోసం స్పెషల్ గైడెన్స్ అయితే అవసరం లేదు. మీకు గైడెన్స్ కావాలి అని అంటే గనక వర్కౌట్స్ తో పాటు డైట్, క్లినికల్ డైటీషియన్, బ్యాలెన్స్డ్ మీల్, క్యాలరీ డెఫిసిట్ ఇవన్నీ మీరు అర్థం చేసుకొని వెయిట్ లాస్ అయితే గనక తగ్గిన వెయిట్ అనేది మళ్ళీ బ్యాక్ రాకుండా ఉంటుంది. నిజం చెప్తున్నానండి, ఈ టిక్కీస్ రెగ్యులర్ గా మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. సో ఈ టిక్కీస్ ని రైతాతో పాటు తీసుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కట్లెట్ ప్రిపరేషన్ అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, అయ్య బాబోయ్ ఎంతసేపు పడుతుందో, గంటలు పడుతుందో అని చెప్పేసి. మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే గనక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మనం ఈ కట్లెట్స్, రైతా ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ టైం టేకింగ్ అన్నట్టు ఏమీ ఉండదు. సింపుల్ గా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఏ వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేయట్లేదు. ఆనియన్, క్యారెట్, కీరా కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ మన ఫ్రిడ్జ్ లో ఎప్పటికీ ఉండి ఉంటాయి. మోస్ట్లీ స్టోరేజ్ అయితే ఉంటుంది. జస్ట్ అవి కట్ చేసి ఇందులో యాడ్ చేయడం అనేది సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సో మీకు అర్థమైంది కదండి వెయిట్ లాస్ జర్నీ ఎలా అవుతుంది అని చెప్పేసి. క్యాలరీ డెఫిసిట్ లో ఉండడం అనేది ఇంపార్టెంట్. హై ప్రోటీన్ టిక్కీస్ అని చెప్తున్నారు. ప్రోటీన్ అనగానే అందరికి ఒక నెగిటివ్ థాట్ వస్తుంది, అయ్య బాబోయ్ ప్రోటీన్ సప్లిమెంటా, అదేదో డ్రగ్స్ కంటే ఘోరంగా మన ఇంట్లో వాళ్ళు ప్రోటీన్ ని చూస్తూ ఉంటారు. ప్రోటీన్ ఇప్పుడు మీరు జిమ్ లోకి వెళ్ళగానే వే ప్రోటీన్ వాడుతున్నారు అంటే కూడా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలా మందికి. జిమ్కి వెళ్ళిన తర్వాత వే ప్రోటీన్ తీసుకోవడం అనేది కామన్ అండి. అంటే నాట్ ఓన్లీ జిమ్కి వెళ్ళిన వాళ్ళు, జిమ్కి వెళ్ళకుండా కూడా వర్కౌట్స్ చేస్తూ కూడా వే ప్రోటీన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన డైట్ లో ప్రోటీన్ ని కవర్ చేయడానికి వే ప్రోటీన్ తీసుకుంటారు. బట్ చాలా మంది ఏం చేస్తారంటే వే ప్రోటీన్ తో పాటు కొన్ని థింగ్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారు. మజిల్ బిల్డ్ అవ్వడానికి కానీ, బూస్ట్ అవ్వడానికి అని చెప్పేసి, స్మెల్లింగ్ సాల్ట్స్ అని చెప్పేసి కొన్ని. అవి మనకు డేంజరస్, కానీ వే ప్రోటీన్ అయితే అసలు డేంజరస్ కాదు. మీ డైట్ లో అసలు ప్రోటీన్ కవర్ చేయలేకపోతున్నారు అంటే కనుక వే ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఒకవేళ నేను ఈ సైజ్ అయితే మీరు ఎంత తీసుకోవాలి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారంటే ఇలాంటివి మనం 2 తీసుకోవచ్చు అండి. విత్ బౌల్ ఆఫ్ రైతా అని చెప్పొచ్చు, విత్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్. సో నేనైతే ఇప్పుడు 2 తీసుకుంటున్నాను. టేస్ట్ కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. రెడీ అయిపోయిందండి హై ప్రోటీన్ వెజిటేబుల్ కట్లెట్. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పైసెస్ కూడా మనం యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. స్మెల్ అయితే మీరు చేస్తూ ఉంటేనే మిక్సీలో పట్టేస్తే కదా చాలా చాలా టేస్టీగా స్మెల్ కూడా వస్తుందండి. సో ఇది చేయడం, ఈ ప్రిపరేషన్ చాలా తక్కువ టైంలో అవుతుంది అండ్ అలాగే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ కూడా పుష్కలంగా అందుతుంది. ఇంకా రైతా అయితే మీకు తెలిసిందే కదా, చాలా ఈజీగా అయిపోతుంది. with lot of vegetables raita. ఈ కట్లెట్ ట్రై చేసిన తర్వాత మీరైతే 100కి 100 ఇస్తారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కటి తింటే కనుక మీరు స్టాప్ చేయరు, ఖచ్చితంగా 3-4 తింటారు. బట్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ఈజ్ ఎనఫ్. నేను 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానండి. ఒకవేళ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది.
3 months ఒక పర్సనల్ డైటీషియన్ మీకు గైడెన్స్ ఇస్తారు. అలాగే వర్కౌట్ గైడెన్స్ కూడా ఉంటుంది, గ్రూప్ క్లాసెస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోతో ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను. అలాగే బ్యూటిఫుల్ కంటెంట్ కూడా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా డైటీషియన్ పావని ఉంటుంది, ఆ పేజ్ ఫాలో అవ్వండి. ఇంకా బెటర్గా మీకు గైడెన్స్ కూడా దొరుకుతుంది. అలాగే చాలా ఇన్ఫర్మేషన్ కూడా అందులో కూడా ఉంటుంది.